చోట్లోనే ఆరేసుకెళ్తాయి సరే. మీ పేరేంటమ్మా? అరబిందో కార్మికుల పోరాటము దానికన్నా ముందు ఈ జరిగిన సంఘటన, ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన సందర్భం అనే దానికన్నా ముందు ఒక భూమిక ఉన్నది. ఒక 6-7 సంవత్సరాలుగా ఇక్కడ అనేక పోరాటాలు వర్కర్స్ చేశారు. వారి పోరాటంలో అనేక సార్లు వాళ్ళు సస్పెండ్ అయ్యారు, అనేక ఇబ్బందుల పాలయ్యారు. అయితే యూనియనైజ్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది యాజమాన్యం ఈ మొత్తం పోరాటంలో ఎపిసోడ్లో తీసుకొచ్చింది. అట్లా కార్మిక వర్గాన్ని ట్రేడ్ యూనియన్ రంగం నుంచి ఎట్లా యూనియనైజ్ చేసి వాళ్ళు ఒక అణిచివేత చర్యలు చేపట్టారు. అది మనం ఆలోచించాల్సింది, ఖండించాల్సింది. ఇప్పుడు 4 లేబర్ కోడ్లు వచ్చిన సందర్భంలో కూడా ఇంకా ఇది సీరియస్ విషయంగా చూడాల్సినటువంటిది ఉంటుంది. కొద్దిగా ఆనాటి సంఘటన అనేటువంటిది ముఖ్యంగా తేజేశ్వరరావు గారు ప్రభుత్వంతోనే ఏదో కన్సిలేషన్ ఏదో చేసి ఒక అవకాశం అనేటువంటిది మాకు ఇప్పించాలనేటువంటిది మేము కోరాం. వారు మళ్ళీ వెనక్కు రాలేదు. మేము అనివార్యంగా బయటకు వచ్చాం. కొంత ఏదో లేదు ప్రోగ్రాం లేదు అనేటువంటి పద్ధతి కాకుండా ఏదో చెయ్యాలనేటువంటి ఒక పరిస్థితిలో వీధుల్లోకి వచ్చాం. ఆ పరిస్థితిలో రామకృష్ణ గారు చొరవ చేశారు. వారే మొట్టమొదలు ప్రభుత్వ నిషేధాజ్ఞల మీద, ఉల్లంఘన మీద నినాదం ఇచ్చారు. అట్లా ఇప్పుడు ఈ పోరాటం అనేది, ఈ నిషేధాజ్ఞల ఉల్లంఘన అనేది ఆరంభమైంది. ఇట్లా వామపక్షాలు రాబోయే కాలానికి గట్టిగా ఏకతాటి మీద నిలబడాలనేటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా నేను కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. కార్మిక ఐక్యత